హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా, కానీ ఈ చికెన్ ఫ్రైకి మాత్రం చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రై థిక్ గ్రేవీతో వేరే కర్రీస్ ఏమీ చేసే పని లేకుండా ఉండి పిల్లలు అండ్ బ్యాచులర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు. అంత సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె నుంచి అందులో 2-3 సార్లు శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg చికెన్తో చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే గనక చికెన్ లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. అండ్ చికెన్ పీసెస్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇదిగో ఇలా చికెన్లో నుంచి ఊరిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించాలి. చూసారా, వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. అప్పుడు దింపేసి మళ్ళీ స్టవ్ మీద ఫ్రై ప్యాన్ కానీ అడుగు మందంగా ఉండే గిన్నె నుంచి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటే నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేకపోతే గనక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ 1/2 కప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం వచ్చేసి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ స్పైసీగా ఘాటుగా కావాలి అనుకుంటే గనక 1/2 టేబుల్ స్పూన్స్ దాకా మిరియాల పొడిని వేసుకోండి, ఘాటుగా టేస్ట్ బాగుంటుంది. ఈ చల్లగా ఉండే వెదర్లో ఘాటుగా తినాలి అనిపిస్తే గనక అలా ఒకసారి ట్రై చేయండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. మరీ ఎక్కువగా మార్చకూడదు. అలా అని వెంటనే టొమాటో పీసెస్ వేస్తే ఏంటంటే కారం పచ్చిగానే అనిపిస్తుంది. అందుకని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఇవన్నీ వేసిన పొడులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టొమాటోని ఇలా కట్ చేసి వేసేసేయండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండ్ పుదీనా తరుగుని కూడా వేసేసి కలిపి ఉడకనివ్వాలి. టొమాటో పీసెస్ మెత్తబడే వరకు ఉడికించాలి. ఇలా టొమాటో పీసెస్ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఉడికించిన చికెన్ని వేసేసేయాలి. ఆ తర్వాత మంచిగా కలుపుకొని వేసిన పొడులన్నీ ఈ ముక్కలకు కోట్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసేసి ఇంకా అసలు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ పీసెస్ని మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. అండ్ సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే గనక టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా కూడా ఫ్రై రెసిపీస్ చేసేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ అడుగంటుతూ ఉంటే గనక ఎప్పటికప్పుడు తీసేస్తూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గుప్పెడు కొత్తిమీర తరుగు చల్లి మంచిగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం అలా మగ్గనివ్వండి. కొత్తిమీర తరుగు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. అండ్ 1/2 లెమన్ని కూడా జ్యూస్ పిండేసి అంతా మంచిగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఉప్పు, కారం, మసాలా ఏదైనా తక్కువైనా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. కానీ కారంకి బదులుగా మిరియాల పొడిని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కారం వేస్తే పచ్చిగా అనిపిస్తుంది. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ తక్కువై మిక్స్ చేస్తే గనక మరొక నిమిషం ఉడికించి మంటను ఆపేసి దింపేయండి. ఒకవేళ మీకు ఇంకాస్త పడుతుంది అనుకుంటే గనక అడ్జస్ట్ చేసుకొని మరొక నిమిషం మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకొని ఆ తర్వాత మంటను ఆపేసి దింపేయాలి. అంతేనండి, సూపర్ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, తక్కువ ఆయిల్తో చికెన్ ఫ్రై చాలా బాగుంది కదా. నాకైతే టేస్ట్ బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.